వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మనం క్యాప్సికమ్ని బాగా కడిగి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. రెండు టమోటాలు, 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. అందులో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అందులో వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పండ్లను యాడ్ చేయాలి. అవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు బాగా వేయించాలి. కొంచెం కరివేపాకు, క్యాప్సికమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం క్యాప్సికమ్ బాగా మగ్గే వరకు ఆయిల్లో అలాగే ప్లేట్ పెట్టుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మగ్గిపోయినాయి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం పప్పుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. పప్పుల పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. క్యాప్సికమ్ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.